అందరికీ నమస్కారం అండి. ఏఐ 3D ట్రెండింగ్‌కి సంబంధించిన వీడియో చేస్తున్నాను. మొదటగా మనము మన యాప్‌లో జెమినీ అనేది ఉండాలి. అది ఉండాలంటే కొన్ని సెల్లులలో ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. కొన్ని సెల్లులలో ఏమో ప్లే స్టోర్‌కెళ్ళి మనం డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం మొదటగా ప్లే స్టోర్‌కెళ్ళి పైన సెర్చ్ బాక్స్‌లోకెళ్ళి జెమినీ అని టైప్ చేయాలండి. జెమినీ అని టైప్ చేసిన తర్వాత గూగుల్ జెమినీ అని వస్తుంది. ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మనము ఓపెన్ చేసేయాలి. నా దగ్గర యాప్ ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా వచ్చింది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, మనము కింద ప్లస్ అనే బటన్ ఉంటుంది. ఆ ప్లస్ అనే బటన్ దగ్గరికి వెళ్ళి మనము ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో దిగొచ్చు. ఇంకో ఆప్షన్ ఏముంది, గ్యాలరీ ఉంది. గ్యాలరీలో ఫోటో ఉంటే ఆ ఫోటోని మనము తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఈ ఫోటో నేను మహేష్ బాబు గారి ఫోటో తీసుకుంటున్నాను. మహేష్ బాబు గారి ఫోటో అప్లోడ్ చేసి కింద ఆస్క్ జెమినీ దగ్గర నేను ఏం చేయాలనుకుంటున్నానో జెమినీకి చెప్తాను. ఏఐ జెమినీకి చెప్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే, నా దగ్గర ఉన్న ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తానండి. ప్రాంప్ట్‌ని పేస్ట్ చేయడం వల్ల ఈ ఇమేజ్ ఏ విధంగా మారాలో ఆ ప్రాంప్ట్ ప్రకారంగా ఈ ఇమేజ్ అనేది మారుతుంది. ఇక్కడ కనబడుతున్న మహేష్ బాబు గారి ఇమేజ్ అనేది కింద జస్ట్ ఎ సెకండ్ అని పడుతుంది కదా. దీని తర్వాత షూర్ అని పడుతుంది. ఇమేజ్ వచ్చే ముందు జనరేటింగ్ ఇమేజ్ తర్వాత జస్ట్ ఎ సెకండ్ తర్వాత షూర్ హియర్ యువర్ ఇమేజ్ సంథింగ్ ఏదో ఇస్తుంది. అది మనం గమనించాల్సిన విషయము. ఈ ఇమేజ్ 3D ప్రాంప్ట్లో ఏ విధంగా మారుతుంది ఇప్పుడు మనము చూస్తున్నాము. ఇమేజ్ రాబోతుందండి. ఈ ఇమేజ్ ద్వారా మనము నేచురల్గా మనం ఫోటో దిగిన, ఎడిటింగ్ చేసిన, బయట పోయి అంటే ఒక ఎడిటర్ కావాల్సి ఉంటుంది కదా. సో అది ఎంత ఖర్చు అవుతుందో తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనకు ఏఐ ద్వారా మనం ఫ్రీగా పొందుతున్నాము. చూడండి ఇక్కడ షూర్ హియర్ ద ఇమేజ్ అని ఇచ్చింది కదండి. ఇక మహేష్ బాబు గారి ఫోటోను చూడండి ఎంత అందంగా ఇచ్చిందో. చూడండి వెనక సిస్టంలో మహేష్ బాబు గారి ఫోటో, ఇటు లెఫ్ట్ సైడ్లో మహేష్ బాబు గారికి లెఫ్ట్ సైడ్లో కమాండర్ ఎఫెక్ట్స్లో ఉంది. ఇందులో కూడా ఒక ఫోటో ఉంది. చూడండి ఇది ఎంత చక్కగా ఉందండి. చూడండి ఎంత చక్కగా ఒక చిన్న మనం టేబుల్ మీద పెట్టుకునే ఒక ఐడల్స్ ఉంటాయి కదండి. ఆ విధంగా కింద రౌండ్‌గా వైట్ గ్లాస్‌లో ఫోటో ఇవ్వడం చాలా అందంగా కనిపిస్తుంది. దీన్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు షేర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇదండి ఈ విషయము. ఇది చేయడం అనేది చాలా అంటే చాలా సులభము. మన దగ్గర ఉండాల్సింది ఏంటిదంటే ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్‌ని నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో గానీ, కామెంట్‌లో గానీ ఇస్తాను. దాన్ని కాపీ పేస్ట్ చేసి మీరు వాడుకోవచ్చు. ఇంకోటి చూద్దాము. 5/6 ఉంది. 5/6 తోటి కూడా చేసి చూద్దాం. 1/5 స్కేల్‌తోని చేసినాము. 1/6 స్కేల్‌తోని కూడా చూద్దాము. మహేష్ బాబు గారి ఫోటోనే చూద్దాము. ఇది ఈ సైడ్‌లో ఈ విధంగా ఇచ్చింది కదా. మళ్ళీ ఏ విధంగా ఇస్తుందో కూడా చూద్దాము. అది మనం ఇలా ఎన్నో రకాలుగా మనము ఈ ఇమేజ్‌ని చేయొచ్చండి. డిఫరెంట్ స్టైల్‌లలో, డిఫరెంట్ సైజులలో మనకు ఈ ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ సిస్టంలో ఎగ్జాక్ట్‌గా బ్యాక్‌లో ఉంది మహేష్ బాబు గారి ఫోటో. ఇప్పుడు 1/5కి సంబంధించిన ఇమేజ్ అండి ఇది. 1/6లో ఏ విధంగా వస్తుందో చూద్దాము. జస్ట్ సెకండ్ అని పడుతుంది. తర్వాత జనరేట్ ఇమేజ్ తర్వాత హియర్ ఏమని వస్తుంది, హియర్ ఈజ్ ద ఇమేజ్ అని వస్తుంది. అది మీకు తెలిసిన విషయమే, ఇంతకుముందే చూశారు. సో ఇది కొంచెం టైం తీసుకొని వస్తుంది కానీ చాలా చక్కటి ఇమేజ్ వచ్చిందండి. చూడండి లెఫ్ట్ సైడ్లోనే మంచిగా ఎంత అందంగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇమేజ్ని ట్రై చేయండి. మంచి ఫోటోలని మీరు మీ గ్యాలరీలో ఉంచుకోండి. ఈ విధంగా చేసి ఏ డిజైనర్ అవసరం లేదు మీకు మీరే డిజైనర్. ఏఐ మీ చేతిలో ఉంటే మీరు కూడా ఒక మంచి డిజైనర్గా మంచి ఇమేజ్లు తయారు చేసే వ్యక్తిగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ అండి.